అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గార్డెన్. మల్లెపూల మొక్క గురించి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. పూలైతే బాగా పూయాలన్నా, పూసాక మనం మొక్కని కట్ చేసేసాక మళ్ళీ మొగ్గలు బాగా రావాలి అన్నా మనం ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, వాటరింగ్ ఎలా చేయాలి అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. మొక్కనైతే ఎలా చూసుకుంటామో ఆ విధంగానే మనకి పూలనైతే మొక్క అందిస్తుందన్నమాట. మొక్కలకి వాటరింగ్ ఎలా ఇవ్వాలి, ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి అనేది కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఒక ఫెర్టిలైజర్ అయితే ప్రాక్టికల్గా మీకైతే చూపిస్తాను, మిగతావన్నీ చెప్తాను. ఆ కొలతల ప్రకారం మీరు ఫాలో అయిపోయి మీ మల్లె మొక్కలకి ఇచ్చారు అంటే ఇలా ఒక గుత్తికి 4-5 ఫ్లవర్స్ అయితే మల్లెపూలు వచ్చేస్తాయండి మీకు కూడా. ఈ మల్లె మొక్క అయితే ఫస్ట్ టైం సీజన్ అయిపోయింది, ఇది సెకండ్ టైం కూడా పూలు వచ్చేసాయి అన్నమాట. ఈ సెకండ్ టైము ఈ పూలన్నీ అయిపోయాక ఈ మొక్కనైతే కట్ చేయబోతున్నాను అనమాట. అంటే ఒక 2 or 3 డేస్ తర్వాత ఈ పూలన్నీ అయిపోతాయి, అప్పుడైతే కట్ చేస్తాను. ఆల్రెడీ కట్ చేసేసాను అనమాట. నా దగ్గర బోలెడన్ని మల్లె మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ రైనీ సీజన్లో కొమ్మలతో నేను పెట్టుకున్నవే అనమాట. మన దగ్గర ఒక మల్లె మొక్క ఉంటే చాలు, మనం కొమ్మలతో ఎన్ని మొక్కలనైనా సరే చక్కగా ప్రొపగేట్ చేసుకోవచ్చు. నా దగ్గర వీడియో కూడా ఉన్నది, ఒక లీఫ్ అనమాట. నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో, మీరు ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఈ లీఫ్ని ఇలా కట్ చేసి ఇసుకలో పెట్టేస్తే మీకైతే రూట్స్ వచ్చేస్తాయి. ఈజీగా మీకు నచ్చిన మల్లెపూలు, గుండు మల్లె కానీ, దొంతర మల్లె కానీ, లేకపోతే జడ మల్లె కానీ, ఏ మొక్క ఉన్నా సరే ఆ మొక్క యొక్క కొమ్మ కానీ ఒక ముదురు ఆకు కానీ దొరికినట్లయితే ఆ ఆకుని మనం ఇసుకలో పెట్టేస్తే కనుక మనకి కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొమ్మల్ని కట్ చేస్తాం కదా, ఈ కట్ చేసిన కొమ్మల్ని నాటుకుంటే కనుక రావన్నమాట. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఒకసారి ఎండపడి ఒకసారి వానపడి అలా పడుతోంది కాబట్టి మనకి ఇవి రావు. రాయిని సీజన్లో కనుక చల్లగా ఉంటుంది, మనం ఏ కొమ్మ పెట్టుకున్నా ఒక లీఫ్ పెట్టుకున్నా సరే చక్కగా అయితే వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఎవరైనా కొత్త మొక్కల్ని ప్రొపగేట్ చేసుకోవాలి అంటే రాయిని సీజన్ ద బెస్ట్ సీజన్ అనే చెప్పాలి. మొక్కలకి పూలు ఎప్పుడైతే తగ్గిపోయాయో అప్పుడు మనం పూలని అలా వదిలేసినప్పుడు ఆ కొమ్మలు బాగా ముదిరిపోతాయి అన్నమాట. ముదిరిపోయినప్పుడు ఆ కొమ్మల్ని కట్ చేసి, అంటే ఏప్రిల్ మేలలో కొంచెం తొలకరి చినుకులు పడుతూ ఉంటాయి కదా, అప్పుడైతే ముదురు కొమ్మల్ని పెడితే చక్కగా గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. అయితే మీరు చూసే ఉంటారు కదా, ఇక్కడ ప్రూనింగ్ చేసేటప్పటికి నాకు ఇటు నుంచి కొమ్మలు 2 వచ్చాయి, ఇక్కడ చిగుళ్ళు కూడా వచ్చేసాయి అన్నమాట. వీటికి నాకు మొగ్గలు వచ్చేస్తాయి. ఇలా ప్రూనింగ్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్కి ఈ మొక్క కూడా బుషీగా తయారవుతుంది. మనకి 4-5 బ్రాంచెస్ ఎక్కువ ఉండటం వలన ఫ్లవర్స్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి. అయితే ఉన్న మొక్కలన్నిటికీ కూడా పువ్వులని ఒకసారి కోసుకుంటే ఒక చిన్న మాలలాగా అయితే వచ్చేస్తుందన్నమాట. ఈసారి నేను అది కూడా వీడియోలో పెట్టి చూపిస్తాను మీకు. ఇలా పందిరి మల్లె మొక్క కూడా ఉందండి. ఆ మొక్క ఎలా అంటే డాబాపైకి పాకిచ్చాను, అది చాలా బాగా అయితే పెద్ద పూలు అయితే పూస్తుంది. ఇంకా అది బాగా కొమ్మలు రెమ్మలు వేసుకుంటే కానీ నాకు ఎక్కువగా ఫ్లవర్స్ అయితే రావన్నమాట. ఇప్పుడిప్పుడే 1-2 అడప తడప పూస్తున్నాయి. ఈ పూల మొక్క యొక్క మొగ్గ చూస్తేనే తెలుస్తుంది కదా, చాలా హెల్దీగా ఉంది నా మొక్క. ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంది, ఎంత పెద్దగా కూడా వచ్చిందో చూడండి. పూలు అయితే బాగా పూయాలి అంటే మనం ఫెర్టిలైజర్స్ అయితే బాగా ఇవ్వాలి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వేసవి కాలంలో ఆవపిండి ఫెర్టిలైజర్ ఇవ్వచ్చా అని. ఆవపిండి ఫెర్టిలైజర్ అయితే ఇవ్వచ్చండి, కానీ ఆవపిండి ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు మాత్రం మొక్కని కొంచెం ఎండలో పెట్టడం అనేది అవాయిడ్ చేయండి. అలా అవాయిడ్ చేస్తే కనుక మొక్క అయితే చక్కగా కోలుకొని మంచి ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది. పూలన్నీ అయిపోయాక ఇలా మొక్కని కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్న రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ మట్టిని మొత్తాన్ని కూడా ఇలా లూజ్ చేసేయాలన్నమాట. మొత్తం కుండీలో ఉన్న మట్టి మొత్తాన్ని కూడా ఇలా బాగా లూజ్ చేయాలి. అయితే వారానికి ఒక్కసారైనా మొక్కని ఇలా లూజ్ చేయాలి, అది కంపల్సరీ. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, కానీ ప్రూనింగ్ చేశాక మళ్ళీ ఒకసారి లూజ్ చేసేయాలన్నమాట మట్టిని. అయితే అలా లూజ్ చేశాక ఒకరోజు వాటరింగ్ అనేది ఇవ్వకుండా అలా వదిలిపెట్టేశాక మరుసటి రోజు 1 లీటర్ వాటర్లో ఒక పావు స్పూన్ అయితే ఆవపిండిని వేసేసి కలిపి అది మొక్కకైతే ఇచ్చుకోవచ్చు. ఇచ్చాక ఆ మొక్కనైతే నీడలోనే పెట్టాలి, ఎండకైతే అస్సలు పెట్టకండి. ఈ ఆవపిండి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి.
పిండి ఆవాలను మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు. లేకపోతే బజార్‌లో ఆవ చెక్క అని దొరుకుతుంది. లేకపోతే ఆన్‌లైన్‌లో కూడా ఆవ చెక్కని మీరు ఆర్డర్ చేసి అది మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుందండి. నేనైతే ఆవ పిండి అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటానండి మా మల్లె మొక్కలకి. పిండి కనుక ఇస్తే పువ్వులనేది చెట్టు నిండా వస్తాయి. ఇలా పెద్ద సైజులో కూడా వచ్చేస్తాయి. నేను ఆవ పిండితో పాటు ఎగ్ షెల్స్‌ని కూడా పొడి చేసేసి అది కూడా కలిపి ఇస్తూ ఉంటాననమాట. నేనైతే ఒకే రకమైన కంపోస్ట్‌ని ఇవ్వను. నేను అన్ని కాంబినేషన్‌లో కలిపి 1, 2 కలిపేసి అలా ఇచ్చేస్తూ ఉంటాననమాట. బనానా పీల్ ఫెర్టిలైజరు, ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. ఈ మల్లె మొక్క అనేది ఎండకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండని ఇది ఎక్కువగా తట్టుకొని నిలబడగలదు. బనానా పీల్ ఫెర్టిలైజరు, ఆవపిండి ఫెర్టిలైజరు, ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ కూడా ఈ మొక్కకి బాగా మనం ఇచ్చుకుంటూ ఉండొచ్చు. వేడి, చలవ అనేది ఏమీ చూడదండి. ఈ మొక్కకి తట్టుకోగలిగే శక్తి ఉంటుంది కాబట్టి దీనికి ఆ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు. కానీ కొంచెం జాగ్రత్త తీసుకొని నీడలో పెట్టుకోండి. పూలు అనేది ఒక సీజన్లోనే వస్తాయి కాబట్టి ఆ సీజన్లో మనం మొక్కకి ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తే పూలు బాగా వస్తాయి అని ఆలోచించి ఆ ఫెర్టిలైజర్స్ ఇస్తాను. ఎండకి పెడితేనే ఎక్కువగా పూలు వస్తాయి, ఈ ఫెర్టిలైజర్స్ ఇస్తే వేడి అవుతుందేమో, ఈ ఫెర్టిలైజర్స్ చలవేమో అలా అయితే నేను ఆలోచించనండి. ఫెర్టిలైజర్ ప్రాపర్గా ఇవ్వాలి, దానికి సరిపడనంతగా ఇవ్వాలి. అప్పుడు చెట్టు నిండా పూలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ప్రూమింగ్ ఏంటంటే మన మొక్కకి చిన్న చిన్న బ్రాంచెస్ ఏవేవి ఉంటాయో అవన్నీ చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఒకసారి మనం కింద 2 ఆకులు ఉంటాయి కదా, అక్కడి నుంచి మనం చూసుకోము, చిగుర్లు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నుంచి మీరు కట్ చేసేసారనుకోండి ఆ చిగురు కూడా అయితే పోతుందన్నమాట. అందుకని జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. అయిపోయాక ఈ కాడల్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. అయితే మీరు మొక్కని ఇలా కట్ చేసుకున్నాక మట్టిని ఇలా లూజ్ చేసుకోవాలన్నమాట. ఏ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందైనా సరే మట్టిని ఇలా లూజ్ చేయటం వల్ల వేళ్ళకి ఆక్సిజన్ అంది మొక్క అనేది బాగా హెల్దీగా అనేది అవుతుందన్నమాట. పాట్లో ఏదైనా ఒక మొక్క పెడతారు కదా, ఆ మొక్కని అలా వారానికి ఒకసారి ఇలా లూజ్ చేసి చూడండి. ఆ మొక్కకి మీరు ఏదైనా ఒక ఫెర్టిలైజర్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మొక్క అయితే గ్రోత్ చాలా అయితే బాగుంటుంది. ఇంట్లో పెట్టే మొక్కలన్నిటికీ అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా సరే మట్టిని ఇలా లూజ్ చేసుకోవడం అనేది తప్పనిసరి. ఫెర్టిలైజర్ విషయానికి వస్తే నేనైతే కిచెన్ కంపోస్ట్ అయితే మొక్కలకి ఎక్కువగా ఇస్తూ ఉంటాను. బనానా ఫీల్ ఫెర్టిలైజర్ని ఇస్తాను, ఆనియన్ ఫీడ్ ఫెర్టిలైజర్ని కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాను. నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి ఫెర్టిలైజర్ని కూడా ఇస్తూ ఉంటాను. టీ పౌడర్ అండి, టీ పౌడర్ని కూడా ఒక స్పూను 1 లీటర్ వాటర్లో వేసి మరిగించి చల్లారాక 2 లీటర్స్ 1 లీటర్ ప్లెయిన్ వాటర్ కలిపి 2 లీటర్స్ చేసేసుకుని అది కూడా ఇస్తూ ఉంటాను నా మొక్కకి. అండ్ రిజల్ట్ అయితే మీ కళ్ళ ముందే ఉంది. చెట్టు నిండా పువ్వులు ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి. అయితే చాలా బాగా అనిపిస్తోంది. నేనైతే ఈ మల్లెపూల సీజన్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంట్లో తయారు చేసే ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇస్తూ ఉంటాను. ఇంటి నుంచి కొనే కెమికల్ ఫెర్టిలైజర్స్ అయితే నేనైతే ఇవ్వను అనమాట అసలు. ఆర్గానిక్గా ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల మొక్క కూడా పాడవకుండా హెల్తీగా అయితే సంవత్సరాల వరకు మన గార్డెన్లోనే ఉంటుంది. ఆన్లైన్లో తెప్పించిన కెమికల్స్ ఇవ్వటం వల్ల మొక్క అనేది త్వరగా పాడైపోతుంది. వీలైతే అంతా కుదిరినంత వరకు ఆర్గానిక్గా మనం ఇంట్లో వాటితో ఎలా అందించగలమో అవే అందించాలి. మొక్కకి వాటరింగ్ విషయానికి వస్తే వాటరింగ్ ఎక్కువగాను చేయకూడదు, చాలా తక్కువగా కూడా చేయకూడదు. ఈవినింగ్ వాటరింగ్ చేయాలి. ఇచ్చేటప్పుడు కూడా మొక్క అంతా తడిసేటట్టు వాటరింగ్ చేయాలి. దాంతో పాటుగా వేర్లు, ఆకులు, మొగ్గలు, పువ్వులు అన్నీ కూడా చక్కగా తడిసిపోవాలన్నమాట. ఈ మొక్కని ఫుల్గా స్నానం చేయించినట్టు తడిపేయాలి. ఈ ఎండలో పెట్టినప్పటికీ ఆకులు, పువ్వులు వడిలిపోకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే వాటరింగ్ చేసుకోవాలి. ప్రతిరోజు అయితే ఒక వీడియో అయితే తీసి పెట్టుకున్నానండి. ఈసారి నాకు చాలా అయితే పువ్వులు అయితే వచ్చేసాయన్నమాట. ఒక మొక్క అవ్వగానే ఇంకో మొక్కకి అలా గ్యాప్ లేకుండా వచ్చేసాయి. మల్లెపూలు వీడియోస్ అయితే చాలా అయితే చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. కానీ ఒకళ్ళు అడుగుతున్నారు, ఆకులైతే బాగా పెరుగుతున్నాయండి కానీ పూలు అయితే అస్సలు రావట్లేదు అని. అయితే నేను కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేశాను కదా, ఈ టిప్స్ని అయితే ఫాలో అయ్యారు అంటే మీ మొక్కకి కూడా చక్కగా పూలు అయితే వచ్చేస్తాయి. ఇంకా మల్లె మొక్కకి పెస్ట్ విషయానికి వస్తే పెస్ట్ ఏమీ రావండి, మొక్క ఎప్పుడు హెల్తీగానే ఉంటుంది. ఎక్కువగా అయితే దీనికి శ్రద్ధ చూపెట్టలేదన్నమాట. ఎందుకంటే 4-5 నెలలు పూలు అయితే వచ్చేస్తాయి, తర్వాత ఆకులు మాత్రమే ఉంటాయి. మీరు టచ్ అయిపోయినా పర్వాలేదు, ఆకులతో పచ్చగా చూడటానికి అందంగా అలానే ఉంటుందన్నమాట. మీ మల్లె మొక్కలు అయితే సంవత్సరం అంతా పూలు వస్తూనే ఉంటాయండి. అలాంటి మొక్కలు నాకు 1-2 ఉన్నాయి. 1-2-3 పూలు మాత్రమే వస్తూ ఉంటాయన్నమాట. కానీ సంవత్సరం అంతా వస్తాయి, ఇలా ఎక్కువైతే రావు. చలికాలంలో అయితే ఆకులన్నీ ముడుచుకుపోయి పువ్వులు లేకుండా ఉంటాయన్నమాట. అయితే మిగతా టైం అంతా కూడా ఒక 4-5 పూలు అలా పూస్తూనే ఉంటాయి.
అస్సలు పూయకుండా అయితే ఉండవనమాట. ఇవాల్టి వీడియో అండి. నేను ప్రాక్టికల్‌గా ఒక ఫెర్టిలైజర్ అయితే మీకు చూపిస్తానని చెప్పాను కదా! వీడియో కూడా చాలా లెంతీగా అయిపోయింది అని అనుకోకండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉంటేనే మనం ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అప్ చేయగలమనమాట. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూసేవారు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా మొక్కలు పెంచడం ఇంట్రెస్ట్ ఉంటే గనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈవినింగ్ అనేటప్పటికి చక్కగా పూలు, మల్లెపూలు గానీ, విరజాజులు కానీ, సన్నజాజులు గానీ కోసి కట్టడం పల్లెటూరులో ఉన్న, సిటీస్‌లో ఉన్న అదొక అలవాటనమాట. డబ్బులు పెడితే బోలెడన్ని పూలు పూసేస్తాయి కానీ కొనుక్కోవచ్చు కానీ అది కాదండి. మన మొక్కలు మనం సొంత చేతులతో పెంచుకొని ఆ పూలని మనం కోసుకొని పెట్టుకోవడం అనేది ఒక ఆనందం కదా! ఈ ప్లాంట్ అయితే మదర్ ఆఫ్ 1000 అనమాట. ఇది నేను ఒక వీడియో కూడా చేశాను. మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఇది. ఈ మొక్క చాలా అయితే బాగుంటుందండి. దీనికైతే మనం ఎక్కువ వాటరింగ్ ఇవ్వక్కర్లా, సన్‌లైట్ అక్కర్లా, ఫెర్టిలైజర్స్ అక్కర్లా, ఏమీ అక్కర్లేదు. చాలా అయితే బాగుంటుంది. ఇలా ఆకు చివరలన మొక్కల్లాగా వస్తాయి. ఇవే న్యూ గ్రోత్ అనమాట. ఇవి కొత్త మొక్కల్లాగా మనం చేసేసుకోవచ్చు. ఈ మొక్క అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఎక్కువగా కూరగాయ మొక్కలు అవి ఏవి పెంచనండి. పూల మొక్కలే ఎక్కువగా పెంచుతూ ఉంటాను. ఇలా క్రోటన్ మొక్కలు కూడా ఎక్కువగా పెంచుతానన్నమాట. అసలు దీనికైతే ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు. చాలా క్యూట్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. మీ అందరి దగ్గర ఇలాంటి మొక్క ఉందా అనేది ఒక కామెంట్ చేయండి. వీడియోస్‌లో అయితే పూల మొక్కలే ఎక్కువగా ఉంటాయి. కూరగాయ మొక్కలు అవన్నీ ఒకటో రెండో వీడియోలు మాత్రమే ఉంటాయన్నమాట మన ఛానల్‌లో. అయితే పూల సీజన్ కూడా అయిపోయిందనమాట. పూలు కూడా చాలా తగ్గిపోతున్నాయి. నాకైతే చాలా చోట్లొచ్చాయనుకోండి ఈ మొక్కకి. సన్నజాజులైతే ఇప్పుడు వానాకాలంలో బాగా అయితే పూసేస్తాయండి. దాని గురించి ఫ్రెండ్స్ వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారు కామెంట్స్‌లో. సన్నజాజి మొక్క గురించి నేను కూడా ఒక వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. ఈ మొక్క నుంచి అయితే నేను కట్ చేసుకుని పెంచుకున్న మొక్క అన్నమాట ఇది. ఇదైతే ఎంత పెద్దగా తయారైపోయిందో చూసారా? ఆ ఫెర్టిలైజర్ ఏంటి అంటే ఆనియన్ అండ్ పొటాటో పీల్స్ని ఇలా వాటర్లో వేసుకున్నానండి. ఈ పొటాటో కర్రీ అయిపోయాక మనం పీల్స్ తీసి పక్కన పెట్టేస్తాం కదా, ఆ పీల్స్ని ఆనియన్ పీల్స్ని కూడా ఇలా వాటర్లో వేసి ఉంచేసాను అనమాట పక్కకు పెట్టి. అంటే ఇది ఒక 4 అవర్స్ అయితే నేను ఇలా నానపెట్టేసాను అనమాట. వీటిని అయితే మీరు డైల్యూట్ కూడా చేయక్కర్లేదు. అలా మొక్క పీల్చుకోగలిగినన్ని ఇలా పోసేసేయడమే అనమాట. ఇలా పోసేసి ఆపేయచ్చు. ఎక్కువైతే పోయకూడదండి. కిందకి మాత్రం కారిపోకూడదు అనమాట మనం ఇచ్చే ఫెర్టిలైజరు. ఇంకా ఇదే కాదండి, ఇది ఏ పూల మొక్కలకైనా సరే మీరు ఈ ఫెర్టిలైజర్ని అయితే ఫాలో చేయొచ్చు అనమాట. మందారాలు, గులాబీలు ఏ మొక్కలకైనా ఈ ఫెర్టిలైజర్ చక్కగా పనిచేస్తుంది. ఇదైతే వెదురు మొక్క అనమాట. ఒక కొమ్మ పెట్టి వాటర్లో వచ్చేస్తుంది అన్నారు. మా ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర ఉంటే నేను ఒక కొమ్మ తెచ్చుకున్నాను అనమాట. అది ఇప్పటి వరకు గ్రీన్గానే ఉంది కానీ ఎలా గ్రో అవుతుందో చూడాలి. లక్కీ బ్యాంబూ అంటారు కదా, ఆ మొక్క అనమాట. పొటాటో పీల్స్ కానీ, బీట్రూట్ పీల్స్ కానీ మొక్కకి ఇలా ఇవ్వటం వల్ల మొక్కకి మీరు ఒక మంచి ఎనర్జీని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలా ఈ మట్టిని అంతటిని పక్కకి తీసేసి ఇప్పుడు ఈ పీల్స్ వాటర్ తీసేసాక పీల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసేసి మట్టి పైకి వేసేయటమే అనమాట. అలా వేసేయటం వల్ల ఇది ఒక మంచి ఫెర్టిలైజర్గా అయితే, ఒక ఎరువుగా అయితే తయారైపోతుంది. మొక్కకి మంచి బలం అయితే వచ్చేస్తుంది అనమాట. మట్టిని మాత్రం ఇలా కప్పడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఇందులో వెల్లుల్లి పీల్స్ని కూడా వేశాను. దానివల్ల కూడా మొక్క గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇలా కుండీలో పక్కన వేసేసి మట్టి కప్పెట్టేసాను అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేశారు అంటే నాకు ఎన్ని గుర్తుల్లాగా వచ్చేసాయి చూడండి, మీకు కూడా అలాగే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్.